ఒక రద్దీగా ఉండే రహదారి పక్కన ముగ్గురు చిన్న రైతులు ఉంటున్నారు. వాళ్ళు అక్కడే కూరగాయలు పండించుకుంటూ, పండ్లు పండించుకుంటూ, అక్కడే అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ముగ్గురు రైతులు కూడా జామ తోటలేశారు. అయితే మొదటి రైతు జామ చెట్లు కాయడం మొదలుపెట్టి కాయలు తయారవుతూ ఉంటే, చెట్టు మొత్తానికి కొమ్మలతో సహా చెట్టు మొత్తం బయటికి రహదారి వైపు కనబడకుండా గుడ్లు కట్టేశాడు. అంటే కాయ ఎక్కడుందో తెలీదు. కాయలు ఎలా ఉన్నాయో తెలీదు. ఎంత ఎంత సైజు ఉన్నదో కూడా తెలీదు. రెండో రైతు చెట్లు కూడా కాయడం మొదలుపెట్టి కాయలు తయారవుతున్నాయి. అయితే ఈ రెండో రైతు ఇంకొంచెం రిచ్‌గా చేయాలి, రిచ్‌గా కనబడాలి, మన కాయలు బాగా సేల్ అయిపోవాలి, రిచ్‌గా కనబడాలని మార్కెట్‌లోకెళ్ళి ఓన్లీ కాయలకి మాత్రమే తొడిగే సెపరేట్ తొడుగులు తెచ్చి కాయలకి తొడిగాడు. దానివల్ల ఏంటంటే కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి, ఎలా ఉందనేది జనాలకి హైలైట్ అయ్యి చూపించినట్టు మంచి భలే కనబడ్డాయి. మూడో రైతు ఏం చేశాడు? మూడో రైతు చెట్లు కూడా కాయడం మొదలుపెట్టాయి. కాయలు తయారవుతున్నాయి. అతను కొంచెం గర్వంగా నా కాయలు నేను కాపాడుకోగలను, తొడుగులు వద్దు, గుడ్లు వద్దు అని చెప్పి గర్వంగా అనుకున్నాడు. అయితే ఈ మూడో రైతు కాయలు ఎటువంటి గుడ్లు లేవు, ఎటువంటి తొడుగులు లేకపోవడం వల్ల పక్షులు వచ్చి కొన్ని కాయల్ని పాడు చేశాయి. రహదారి పక్కనే ఉండడం వల్ల దుమ్ము ధూళి పట్టేసి, పురుగులు పట్టేసి ఇంకొన్ని పాడైపోయాయి. ఈ మిగిలినవి చూసిన ప్రతి ఒక్కరూ చెయ్యేసి కొయ్యడానికి ట్రై చేసి కొమ్మలు చేసి తోటంతా పాడు చేశారు. సో ఈ రెండో రైతు మంచిగా కనబడాలని కాయలన్నిటికి తొడుగులు తొడిగాడు కదా! అలా తొడగడం వల్ల కాయ ఎక్కడుంది, కరెక్ట్‌గా ఎంత ఉంది, ఎలా ఉంది అనేది బయట అందరికీ తెలియడం వల్ల కొంతమంది దొంగలు ఏం చేశారంటే రాత్రికెళ్ళి ఆ కాయలన్నీ దొంగతనం చేసేశారు. ఈ మొదటి రైతు మాత్రం మొత్తం కాయ, కొమ్మ ఏదీ కనబడకుండా చెట్లు గుడ్లు కప్పేయడం వల్ల పక్షులు రాలేదు, అలాగని దుమ్ము ధూళి పడలేదు, జనాలకి కాయలు కనబడకపోవడం వల్ల వాళ్ళు పాడు చేయలేదు, అసలు కాయలు ఉన్నాయో లేదో తెలియక దొంగలు పడలేదు. సో తయారైన కాయల్లా తెచ్చుకొని అమ్ముకొని వ్యాపారం చేసుకున్నాడు. చెట్టుకి కాసే జామకాయకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటే అంతకంటే ఎన్నో రెట్లు విలువైనవి కాదా మన ఆడపడుచుల శరీరాలు? మరి వాటిని ఎంత భద్రంగా కాపాడుకోవాలి? అలా కాపాడుకోవాల్సింది పోయి ఎక్స్‌పోజులు చేసుకుంటూ, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటూ, నా అందాలు అందరూ చూడాలని తిరుగుతున్నారే! అది కరెక్ట్ కాదని కొంతమంది బయటకొచ్చి దుస్తులు సరిగ్గా వేసుకోవాలని చెప్పిన వారిపై యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళని దోషిగా చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో తెలియచేయండి.